నేను ఈరోజు చూపిస్తున్నది పానకం పూరీలకండి. గోధుమ పిండి తీసుకున్నాను పూరి పిండికని. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం సాల్ట్, ఇందులో వాటర్ వేసి ఇది మొత్తం పిండి కలుపుకుందామండి. ముద్దలా చేసుకుందాము పూరికి. ఇదిగోండి ఇలా ముద్ద చేసేసుకొని కొంచెం ఆయిల్ పెట్టేసి ఒక అర్ధగంట రెస్ట్ ఇద్దామండి. ఇది పిండి మంచిగా నానుతుంది మనకు పూరీలకు. హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇద్దాం. ఇది ఇప్పుడు పానకం చేసుకుందామండి మనం. నేను మామిడి పండ్లు మంచిగా కడిగి శుభ్రంగా రసం తీసి పెట్టుకున్నానండి. అలానే కొంచెం పాలు పోసుకుంటున్నాను. ఇవి తీయగానే ఉన్నాయండి మామిడి పండ్లు, కాకపోతే కొంచెం షుగర్ వేస్తున్నాను నేను. ఇదంతా కలిపి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందామండి మనము. హాఫ్ అన్ అవర్ అయింది, పిండి మంచిగా నానింది మనకు. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. చేసుకొని చిన్న చిన్న ఉల్లెలు తీసుకుందాం మనము. పిండి అనేది మెత్తగా ఉండొద్దు, గట్టిగా ఉండొద్దండి పూరికి. ఇట్లా మామూలుగా ఉండాలి మనకు. చిన్న ఉల్లె తీసుకున్నాను. పిండి మెత్తగా గట్టిగా అనేది ఉండొద్దు, ఒక మాదిరిగా ఉండాలా పూరికి అనేది. మరి మెత్తగా ఉన్నప్పుడు అతకపోతాయండి. నేను అద్దుడు పిండి అద్దట్లేదండి. పిండి అలా అద్దడం వలన నూనె అంతా ఖరాబ్ అవుతుంది. నేను ఆయిల్ అద్దుకుంటున్నాను. ఇట్లా ఆయిల్ అద్ది చేస్తున్నాను. దీనివల్ల నూనె ఖరాబ్ కాదు, పిండి పిండి కాదు. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను, వేడెక్కిందండి. అంతలోపు ఒక 5-6 పూరీలు చేసేసుకున్నాను. ఎందుకంటే ఆయిల్లో పూరీలు ఈజీగా గోలుతూ ఉంటాయి మనకు. అంతలోపు చేసుడు కాదు మనకు. ఒకది ఒక్కరే ఉన్నామనుకో. చూడండి ఇట్లా పొంగింది పూరి. పొంగిన పూరి అనేది మనకు మెత్తగా ఉంటుందండి. ఆయిల్ బాగా వేడెక్కగానే పూరి వేసుకోవాలి. ఎప్పుడైనా ఆయిల్ వేడి కాకముందు వేసుకుంటే నూనె పట్టుకుంటుందండి పూరికి. 2 దిక్కుల బ్రౌన్ అయ్యాక తీసేసుకుందాము. ఇదిగోండి పూరీలు గొలిచుకున్నాను. నేను బేసన్ కూడా చేసుకున్నానండి. ఇది శనగపిండితో చేసుకుంటాము. పానకం తినని వాళ్ళు దీంతో తింటారు. పానకం ఇలా చేసుకున్నాను. దీనికి పూరి అద్దుకొని తింటే బాగుంటుందండి. చపాతీ అయినా సరే, బజ్జీలు, దోశలు ఏవైనా సరే అండి, ఇలా తింటే సూపర్ ఉంటుందండి. అందరూ తినొచ్చండి. నా వీడియో నచ్చితే మాత్రము ఒక లైక్ కొట్టండి.